నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. కలియుగ ప్రత్యక్ష దైవం, దేశంలోనే పూజలు జరిగే ఏకైక సూర్య దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిత్యుడి సూర్య జయంతికి భక్తులు తండోపతండాలుగా దర్శనానికి పోటెత్తారు. సూర్యుని పుట్టినరోజైన ఈ రథసప్తమి నాడు అరసవల్లి సూర్యదేవునికి విశేష పూజలు జరిగాయి. ముందుగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి శిష్య పరంపర స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి సూర్య జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం 12:05 నుంచి క్షీరాభిషేకం ప్రారంభమైంది. పాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. కోవిడ్ కర్ఫ్యూ నిబంధనల నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నిజరూప దర్శనం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. రథసప్తమి సూర్య జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పుష్పమాల అలంకరణ సేవ, విశేష అర్చన, నీరాజనం వంటి పూజలను నిర్వహించారు. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. లక్షలాది మంది భక్తులు అరసవల్లి సూర్య భగవానుడి నిజరూప దర్శనం చూసి పులకించిపోయారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే సూర్య జయంతి నాడు ఈ మహాదర్శనం లభించనుండటంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎంపీ కె రామ్మోహన్ నాయుడు, పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు వేకువజామున స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అని శ్లోకము. ఈ శ్లోకానికి అర్థం ఏమంటే, ఎవరైతే అక్కపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని రేగి పండు పెట్టుకుని స్నానమాచరిస్తారో వారికి సూర్య భగవానుడు సకల సిద్ధుల్ని కలిగిస్తాడు. అలాగే ఈరోజు ఆంజనేయ స్వామి సూర్య భగవాను దగ్గర అదే సంవత్సరం తర్వాత ఇదే రథసప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే సమస్త విద్యలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవానుడు ఎవరి వరకు ఆరోగ్యము, విద్య, ఐశ్వర్యం అన్ని కూడా సూర్య భగవానుడు కలిగిస్తాడు. మా గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతి సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు. అందరూ కూడా నోస్తారు. కైలాస గౌరి, కేదార వ్రతం, అట్లాగే పశువులు, అట్లాగే గరిసి ధాన్యాలు, లక్షవతి వ్రతాలు, ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈరోజే ఉపవాసం ఉండి వారి నోవులన్నీ నోచుకుంటారు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంది. అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి, రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభేదే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో, ఉత్తరాయణ మధ్య కాలంలో అర్చించుకుంటారో, అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి. అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఈ శ్రీకాకుళం గ్రామంలో, శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం 7వ శతాబ్దం నుంచి ఉంది. దేవాలయం అనూరు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తున్నది. సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. తుది దశ నిర్మాణంలో ఉన్న అన్ని బ్లాకులను ఆయన స్వయంగా పరిశీలించి రోజువారీ పనిచేస్తున్న వారి సంఖ్యను రెట్టింపు చేయాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి నెలాఖరుకు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉందని, ఇంకా 25% మిగిలి ఉన్న పనులను ఎప్పటికి పూర్తి చేస్తారని కాంట్రాక్టు ప్రతినిధులను ప్రశ్నించారు. సివిల్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, ఈ నెలాఖరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులను పూర్తి చేసి అప్పగిస్తామని
చేస్తామని వారు తెలిపారు. నిధుల కొరత ప్రసక్తే లేదని, పనులు ఆలస్యం చేస్తే బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షిస్తామని, నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, R&B SE జాన్ సుధాకర్, ఈఈ రవినాయక్, డిఈఈ ఎంఎల్ వి సాగర్, ఏఈఈ పిటి రాజు, కాంట్రాక్టు ప్రతినిధి ప్రసాద్ తదితరులు ఉన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి జయంతి సందర్భంగా రథసప్తమి రోజున కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు గురువారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజ రూపంలో దర్శనమిస్తున్నారన్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండవగా కొనసాగుతున్నాయని కొనియాడారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారని, రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో జీవించాలని స్వామివారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతున్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు తీసుకుని రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా ఆలోచిస్తాం. ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ లేదు. అందుచేతనే దేశవ్యాప్తంగానూ మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యుడిని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు. స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్, ఈఓ, సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలిస్తుందని, భగవంతుడు సహకారం దానికి విజయవంతంగా జరుగుతుందని ఆలోచిస్తున్నాను. నాకు కూడా ఇప్పుడే దర్శనం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలతో గ్రామాల స్వరూపం మారిందని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. లావేరు మండలం చిన్న మురపాక, మురపాక 2 సచివాలయం పరిధి, గుంటుకుపేట గ్రామాల్లో సచివాలయం, ఆర్బీకే విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల ప్రత్యేక ఆహ్వానితులు రొక్కం బాలకృష్ణ, జడ్పీటీసీ సభ్యులు మీసాల సీతం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజీనాయుడు, జేసీఎస్ ఇన్ఛార్జ్ మీసాల శ్రీనివాసరావు, వైఎస్ఎంపీపీలు లుకలాపు శ్రీనివాసరావు, నాయకులు చాంద్ బాషా, తవిటినాయుడు, విజయలక్ష్మి, రమేష్ బాబు, సిరిపురపు రాంబాబు, కొన్ని సత్యం, పెయ్యల లక్ష్మణరావు, కలిశెట్టి భాస్కర్రావు, తేనెల విద్యాసాగర్, జల్లేపల్లి జనార్దన్ రావు, కొన్ని గోపి, కూరపు పోలీసు, లావేరు ఎంపీడీఓ జి భాస్కర్రావు, డిఈ సీతం నాయుడు, జేఈ అప్పన్న, ఈఓ మహేష్ నాయుడు ఉన్నారు. ఈరోజు ఈ గ్రామంలో ఇన్ని సౌకర్యాలు కలిగాయంటే మరి మన ప్రీతం నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఎందుకంటే ఆ రోజు ఒక అవకాశం ఇచ్చి ఈ పెద్ద పంచాయతీలన్నీ కూడా ఒక చిన్న చిన్న పంచాయతీలుగా ఏర్పాటు చేసుకొని మన గ్రామ అభివృద్ధిని చేసుకోవాలని ఒక ఆలోచన చేసినప్పుడు కంపల్సరిగా పెద్ద మురపాకని, చెన్నైపేట, పెద్ద మురపాక 1, అలాగే గుంతులపేట పంచాయతీలుగా విడదీసి ఈ రోజు ఈ 3 పంచాయతీల్లో అన్ని గ్రామ అభివృద్ధులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది.
ఈ గ్రామానికి కూడా ఈ రెండు గ్రామాలకు కలిపి చెన్నైపేట గుంటూరుపేట కలిపి ఈ రోజు ఒక సచివాలయము, ఒక రైతు భరోసా కేంద్రము, ఒక వెల్నెస్ సెంటర్, ₹1 విలువైనటువంటి దీంతో నిధులతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదే కాక ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు కానీ, కొళాయి కానీ, నీరు కానీ, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందించారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల మీకు జరిగిందని తప్పనిసరిగా గుర్తించాలని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే వితంతులు, ఏదైతే ముస్లిం వాళ్ళు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో, డప్పు కళాకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కలిపి సుమారు 4,98,00,000 ఈ 5 సంవత్సరాలు కలిపి మీ అందరికీ కూడా ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. వాటితో పాటు ఈ కార్యక్రమం చేయుత, ఆసరా, రైతు భరోసా ఇవన్నీ కలిసి నీకు ఈ గ్రామంలోనే 14 కోట్ల రూపాయలు 4 సంవత్సరాలు కూడా ఎక్కడ మధ్యవర్తులు లేరు, ఎక్కడ దళాలు లేరు, ఎక్కడ కూడా ఒక పైసా కూడా లంచం తీసుకోకుండా, ఎక్కడ కూడా అవినీతి లేకుండా మీ ఇంటికి నేరుగా తీసుకొచ్చే కార్యక్రమం. ఒక 5 కోట్ల రూపాయలు మీ పిల్లల చదువు కోసం ఏదైతే గవర్నమెంట్ పెట్టామో, ఏదైతే మీ పిల్లల కోసం యూనిఫామ్లు ఇచ్చామో, బూట్లు ఇచ్చామో, సాక్స్లు ఇచ్చామో, అలాగే టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు ఇచ్చామో, వాటికి సంబంధించినవి సుమారు మీ గ్రామానికి సంబంధించినవి 5 కోట్ల రూపాయలు. అంటే సుమారు 20 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు కూడా నేరుగా మీ అందరికీ కూడా ఎవరు మధ్యవర్తులు దళాలు లేకుండా ఒకళ్ళు మా పార్టీకి ఓటు ఎక్కువైనది కూడా మీ అందరూ కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. పొరపాటు సచివాలయ బిల్డింగ్ కి మనకి స్థలం లేని కారణంగా అలా ఉండిపోయింది. మనకి మన గుంటూరుపేటలో కొన్ని అప్పారావు కుమారుడు, కొన్ని గోవింద, అలాగే రైతు భరోసా కేంద్రానికి జాగా ఇచ్చినటువంటి కొన్ని అప్పలనాయుడు మరియు కుటుంబ సభ్యులు మనకి స్థలం ఇవ్వడం జరిగింది. ఈ స్థలం విలువ అనేది మనకి 2 బిల్డింగ్ కి గ్రామ సచివాలయ బిల్డింగ్, విలేజ్ హెల్త్ సెంటర్ బిల్డింగ్ అనేటువంటి ఇది సుమారు 30 లక్షలు ఖరీదు చేసే భూమి మన గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మనకి ధారాళంగా మనకి ఇవ్వడం జరిగింది, ఎటువంటి ఏది ఆశించకుండా. అలాగే రైతు భరోసా కేంద్రం కూడా అప్పలనాయుడు గారు మనకి ఇవ్వడం జరిగింది. ఇది గొప్పగా మనం చెప్పుకోదగిన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లోన కొంత అనుభవం కూడా గట్టు దగ్గర పుట్ట దగ్గర గొడవ పడే పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షల విలువ చేసే జాగా ఇవ్వడం జరిగింది. నేను అడిగిన వెంటనే కాదనుకుంటా ఈ జాగాకి గ్రామం కోసం వాళ్ళు ఇవ్వడానికి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటాను. అలాగే 2019 నుంచి చూసుకున్నట్టయితే ఇదివరకు చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా మంది పనిచేశారు. కానీ 2019 నుంచి 2024 మధ్యలోనైతే మాత్రం మన గ్రామానికి జరిగిన అభివృద్ధి, గొర్రె కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జన్మదినం వేడుకలు అంగరంగ వైభవంగా గత రాత్రి నుంచి జరుగుతున్నాయని, ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నిస్వార్థ సేవకులకు చిరునామాగా తండ్రికి తగ్గ తనయునిగా అమ్మ యశోదమ్మ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఇప్పటి వరకు పలు సేవలను నిస్వార్థంగా చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మాదారపు డేవిడ్ ప్రత్యేకంగా ఈరోజు తలసేమియా పిల్లల కోసం రక్తదానం చేశారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం తలపెడుతున్న ఈ మహా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, లయన్స్ క్లబ్ హర్షవల్లి అధ్యక్షులు హారికా ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ కార్యక్రమాలను పలు వార్తాపత్రికల్లో నిరంతరం చూస్తున్నామని, యశోద ఫౌండేషన్ తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలను చేయాలని, అలాగే రానున్న రోజుల్లో ఎన్నో సేవలను చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠరావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో తమ సహాయ సహకారాలను అందిస్తున్నారని, చాలా రక్తదాన శిబిరాలను నిర్వహించి తమ సేవలను కొనసాగిస్తున్నారని, ఈరోజు తన జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం మాటలకు అందని విషయమని, ఈరోజు సుమారు 60 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారన్నారు. అమ్మ యశోదమ్మ ఫౌండేషన్ను స్థాపించి చాలా పెద్ద కార్యక్రమాలను నిస్వార్థంగా చేశారని, ఎన్టీఆర్ మాస్ టీంతో కూడా చాలా కార్యక్రమాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాస్ టీం సభ్యులు, డేవిడ్ స్నేహితులు, మాదారపు వెంకటేష్ కుటుంబ సభ్యులు, రెడ్ క్రాస్ సభ్యులు, జాతీయ అవార్డు గ్రహీత పింకి చైతన్య, చిన్మయరావు, సతీష్, పవన్, సుజాత, శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కె వెంకటరమణ, కె శివ, నంది, ఉమాశంకర్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. నందమూరి కార్యక్రమ మోక్ష సేవా సంఘం, ఎన్టీఆర్ ఎంఎంఎస్, నందమూరి అభిమానులు, డేవిడ్ మిత్ర బృందం అందరూ ఒక రక్తదాన కార్యక్రమం డేవిడ్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినందుకు వారందరికీ, రక్తదాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని దానాలలో కన్నా మిన్న రక్తదానం. ఈ రోజుల్లో ఏదైనా దొరుకుద్ది, కానీ ఎంత డబ్బులు ఇచ్చినా రక్తం దొరకదు. ఈ రక్తం ఇంకొకరు ప్రాణం కాపాడేది. దాని మీద ఎక్కువగా ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ ఇప్పుడు నిరంతరం ఎన్నో సేవా కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. గత నాకు తెలిసి 10 సంవత్సరాలుగా అన్ని విధాలుగా పేద విద్యార్థులకు ఆదుకోవడం కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కోవిడ్ టైంలో పంపిణీ చేయడం కానీ, పుస్తకాలు ఇవ్వడం కానీ, మెడికల్ పరంగా ఆదుకోవడం కానీ, వాటన్నిటికంటే ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు దృష్టి పెడతారు. ఎందుకంటే ఎంతోమంది ఈ రక్తం లేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు వీళ్ళు చూడడం జరిగింది. అందుకు వాళ్ళ స్థాయిలో వాళ్ళ శక్తి మేర మొత్తం మిత్రులందరూ, ఫ్రెండ్స్, అట్లాగే నందమూరి అభిమానులు, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ కలిపి సహకరిస్తూ ఈ రక్తదాన కార్యక్రమాలు చాలా కాలంగా చేస్తారు. ఈరోజు డేవిడ్ జన్మదినంగా చేయడం చాలా సంతోషం. టీఆర్ఎంఎంఎస్ ద్వారా ఫౌండర్ అయినటువంటి మా డేవిడ్ గారు, మాదరపు డేవిడ్ గారు జన్మదిన వేడుకలు అనేది మహారక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తండోపతండాలుగా మా అభిమానులందరూ కూడా వచ్చి ఇక్కడ రక్తాన్ని అన్ని బ్లడ్ బ్యాంకులకి ఇస్తూ తలసీమియా పిల్లల్ని, అలాగే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల్ని కాపాడడానికి ముందుకు వచ్చి ఈ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం రిమ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఎన్జిఓ అయిన ఎన్టీఆర్ఎంఎస్ ఎన్జిఓ ద్వారా చాలా ఆర్థికంగా వెనకబడిన, చదువుకి చాలా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి సహాయ సహకారాలు, డయాలసిస్ టైంలో వాళ్ళకి సహకారాలు, అలాగే బోన్ మేరాతో ఇబ్బంది పడుతున్న తలసీమియా పిల్లలకి ఆర్థికంగా ముందుకు వచ్చి విరాళాలు, అలాగే ప్రోటీన్ పౌడర్సు, అలాగే బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, ఇలాగ ఎవరున్నారో ఫిజియోథెరపీతో ఇబ్బంది పడుతున్న దాతలు ఎవరున్నారో వాళ్ళకి వీల్ చైర్స్, అలాగే ఎంతోమందికి కాపాడుతూ ఎన్టీఆర్ఎంఎస్ ద్వారా ఒక ఆర్థికంగా వెనబడిన అభిమానుల సంఘంలో ఉన్న ఊరు ఎవరున్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ, వాళ్ళకి కానుకలు ఇస్తూ, ఇలా ఎన్నో రకాల సేవలు చేస్తున్న ఎన్టీఆర్ఎంఎస్కి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతూ, సూర్య జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రముఖ దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు హాజరవుతున్న భక్తులకు శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ ఆధ్వర్యంలో గత 300 రోజుల నుంచి నడుస్తున్న అన్నా క్యాంటీన్ ద్వారా మరో కార్యక్రమాన్ని నిర్వహించారు. రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అరసవల్లి జంక్షన్లోని పసగాడ సూర్యనారాయణ మిల్ వద్ద ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శంకర్ తెలిపారు. స్వామివారిని దర్శించుకున్నందుకు వచ్చిన భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదంలా భావించి భక్తులు స్వీకరించాలని, స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని అన్నదానం స్వీకరిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నా క్యాంటీన్ స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. సూర్య జయంతి సందర్భంగా సూర్యనారాయణ స్వామి వారి దేవాలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. దేశవ్యాప్తంగా రథసప్తమి రోజు అధిక సంఖ్యలో భక్తులు సూర్య భగవానుని దర్శనానికి పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమానికి విశేష జనవాహిని తరలివచ్చారు. పులిహోర, ఉసిరికాయలు భక్తులకు పంపిణీ చేశారు. మరియు నడవలేక ఇబ్బంది పడుతున్న పెద్దలకు వీల్ చైర్ సౌకర్యం కల్పించటం, మరియు నడవలేని వృద్ధులకు ఉచిత వాహన సౌకర్యం, మరియు సుమారు 3000 మందికి అన్న సమర్పణ మరియు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బివి రవిశంకర్, గోలి ఉమా, ఎస్ జోగినాయుడు, పిజి గుప్తా, డాక్టర్ పాండురంగారావు, పి ప్రశాంత్, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. మరి ఈ రథసప్తమి అనేది సూర్యుడు తాలూకా కార్యక్రమం అండి. అద్భుతమైన
సూర్యుడు అంటే ప్రపంచానికే అన్ని దేవుళ్ళకి దేవుడు అండి ఆయన. ఎందుకంటే ఏ దేవుడైనా సరే, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా సరే, ఎవరైనా ముందు సూర్యుడికి ముందు నమస్కారం పెట్టవలసిన అవసరం ఉంటుంది. అందువలన ఆయన లేకపోతే శిక్ష లేదు, ఆయన లేకపోతే వెలుగే లేదు. కనుక ఆయన సూర్య భగవానుడు అంటే అంత గొప్ప దేవుడు. అటువంటి దినము రథసప్తమి నాడు మా స్టార్ వాకర్స్ క్లబ్ తరఫున మేము ప్రసాద వితరణ చేయడం అనేది చాలా మంచి విషయంగా మేము భావిస్తాం. దానికి మా స్టార్ వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ, ప్రెసిడెంట్ రవిశంకర్ గారు, మా ప్రస్తుతంగా ఉన్నారు గుప్తా గారు, నేను ఇంద్రప్రసాద్ అండి, అలాగే మా ఆవిడ స్టార్ వనిత మహిళా వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్, అలాగే మహిళా వాకర్స్ సెక్రటరీ, మొత్తం అందరం, రాంబాయి గారు, రామప్రసాద్, అందరం కలిపి, రామారావు గారు, అందరం కలిపి మేము అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు వైద్య సేవలు అందజేశారు. అలాగే అన్నప్రసాద వితరణ కూడా చేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని సుడా వైస్ చైర్మన్ చెల్లా ఓబులేష్ ప్రారంభించి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి సేవల్లో ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు జిల్లా ప్రజలకు ఉండి అందరికీ మంచి జరగాలని కోరుతూ జిల్లా ప్రజలకు రథసప్తమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి వ్యవస్థాపక అధ్యక్షులు కేఎన్ఎస్వి ప్రసాద్, హారికా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భక్తులకు ప్రసాద వితరణ చేయటం జరిగిందన్నారు. సుమారు 10,000 మంది భక్తులకు పులిహోర, మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేసినట్టు వివరించారు. అలాగే డాక్టర్ ఎం సత్యస్వరూప్, డాక్టర్ కరణం హారిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ద్వారా భక్తులకు బీపీ, షుగర్ టెస్టులు చేసి గాయాలైన సమయంలో నిర్వహించిన ప్రథమ చికిత్సకు సంబంధించి మందులను పంపిణీ చేశామని తెలిపారు. అలాగే పాత బస్టాండ్ నుంచి సూర్యనారాయణ ఆలయ సింహద్వారం వరకు వృద్ధులు, వికలాంగుల కోసం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కరణం శోభారాణి, ఉపాధ్యక్షులు వావిలపల్లి జగన్నాథం నాయుడు, కార్యదర్శి రౌతు శ్రీనివాసరావు, మణిశర్మ నాయుడుతో పాటు 20 మంది సభ్యులు పాల్గొన్నారు. సప్తమి సందర్భంగా చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చే ప్రజలందరికీ సౌకర్యార్థం 10,000 మందికి అన్నదానం, 10,000 మందికి మజ్జిగ, అలాగే వికలాంగులకి మన వెహికల్ వాహనం సదుపాయం, వృద్ధులకి మరియు నడవలేని వారికి వీల్ చైర్స్ మేము హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం తరఫున మేమందరము ప్రొవైడ్ చేయడం జరిగింది. మెడికల్ కాన్ఫరెన్స్ కూడా డాక్టర్ సత్యస్వరూప్ గారు, చెప్తారు కృష్ణమోహన్ గారు, వీళ్ళందరూ కూడా మా హర్షవల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రజలందరి సౌకర్యార్థం మెడికల్ క్యాంపులు కూడా మేము పెట్టున్నాము. దీని సందర్భంగా ప్రజలందరూ వినియోగించుకుంటున్నారు. చాలామందికి చాలా సౌకర్యంగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా పొద్దున్న నుంచి కూడా ప్రసాదాలు, పులిహోర ప్రసాదం, మజ్జిగ పంపిణీ ప్రజలందరూ కూడా చాలా సౌకర్యంగా ప్రజలందరికీ సౌకర్యార్థం వీలు కల్పించాము. వాళ్ళందరూ కూడా వినియోగించుకుంటున్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రరావు, పి పోలారావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి ప్రసాదరావు హెచ్చరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్లో భాగంగా శుక్రవారం సిఐటియు రైతు కూలీ సంఘం, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 7 రోడ్ల జంక్షన్ నుంచి సూర్యమహల్ జంక్షన్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రైతాంగం చేసిన పోరాటం సందర్భంగా 2014లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చెల్లిస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, మొత్తం ఉత్పత్తి ఖర్చులు మరియు కుటుంబ శ్రమ విలువపైన 50% ఉండేలా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కేరళ తరహా రుణ విమోచన చట్టం తీసుకురావాలని, అన్ని బ్యాంకింగ్ సంస్థల నుంచి ఒకేసారి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు సవరణ చట్టం ద్వారా విద్యుత్ రంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, 3 రైతు చట్టాల రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సుదీర్ఘకాలంగా సంయుక్త కిసాన్ మోర్చా చేస్తున్న డిమాండ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు. మరోవైపు మతతత్వ విధానాలను అవలంబిస్తూ మత వైషమ్యాలు రెచ్చగొడుతుందని, ప్రజల మధ్య చీలికలు తెస్తుందని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 సంవత్సరాలైనా రైతాంగ, కార్మిక వర్గ ప్రజల సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. బీజేపీ నరేంద్ర మోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థలు లాభాలు గరిష్ట స్థాయికి చేరాయని, కార్పొరేట్లకు లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, నాగార్జున అగ్రికెమ్, పెన్షనర్స్ భవనం, కలాసి, జన విజ్ఞాన వేదిక, మెడికల్ రిప్స్, ప్రజా సంఘాల నాయకులు డి కృష్ణారావు, ఎన్ గణపతిరావు, ఎం గోవర్ధనరావు, ఎల్ వరదరాజులు, వై గోపాలుడు, కె సూరయ్య తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆవరణలో ఇంద్ర పుష్కరిణి దగ్గర ఉచిత దర్శనం లైన్ భక్తులకి ఉచిత మజ్జిగ, నీరు మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంచినట్లు జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ నుంచి మాజీ సైనికులు ఉన్నారని, వారు సర్వీసులో సైనికులుగా ఉన్నప్పుడు దేశ సేవ చేసి ఇప్పుడు సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొసైటీకి తమ వంతు సేవ చేయటం, అందులోనూ రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆవరణలో భక్తుల సేవ చేయటం చాలా ఆనందంగా ఉందని అధ్యక్షులు అన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఉద్దేశ్యం ఒకటే, సమాజం పట్ల ఒక సైనికుడు బాధ్యత తెలియజేయడమే. క్రమశిక్షణ మరియు సేవాభావం ప్రతి సైనికుని నరాల్లో ఉందని, అదే నేటి సమాజానికి తెలియజేసి భావి పౌరులను ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేరే విధంగా ప్రేరేపించటమే తమ ముఖ్య ఉద్దేశ్యమని మాజీ సైనికుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల సమాఖ్య చైర్మన్, గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్లు బివి సంజీవరావు, ఎస్ఎల్ రావు, వైస్ ప్రెసిడెంట్ వి సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరాన్ని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జన్మదినం పురస్కరించుకుని రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ వేడుకల్లో భాగంగా గత 10 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలను, అన్న ప్రసాదాలను అందిస్తున్నామని అధ్యక్షులు బరాటం సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని వక్తలతో ప్రారంభించి రక్త కొరత లేని జిల్లాగా శ్రీకాకుళం నిలవాలని ఆకాంక్షించారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, లయన్స్ క్లబ్ హర్షవల్లి ప్రెసిడెంట్ హారికా ప్రసాదులు మాట్లాడుతూ రక్తదాతలకు శతకోటి వందనాలని, శ్రీకాకుళంలో కొలువు తీరిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, ప్రపంచవ్యాప్తంగా స్వామివారి భక్తులందరూ దర్శించుకోవటానికి లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారని, ఇందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉండే అన్ని రక్త నిల్వ బ్యాంకులకు తమ సహకారాన్ని అందిస్తున్నారని, సుమారు 25,000 మందికి అన్న ప్రసాదాన్ని అందిస్తుండటం మహా విశేషమని, ఈ మహా రక్తదాన శిబిరంలో సుమారు 300 మంది శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ శిష్య బృందంతో పాటు భక్తులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ అధ్యక్షులు, శిష్య బృందం, పలు రక్త నిల్వల బ్యాంకు మేనేజర్లు, సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, టెక్నీషియన్స్, అధిక సంఖ్యలో రక్తదాతలు, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా సూర్యనారాయణ స్వామి జయంతి రథసప్తమికి విచ్చేసినటువంటి భక్తులందరికీ వారి అవసరార్థం అన్నప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాం. అలాగే లాస్ట్ ఇయర్ ఒక రక్తదాన శిబిరం పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఒక రక్తదాన శిబిరం పెట్టాం. 300 యూనిట్లు సాధించగలిగాం. అలాగే ఈ ఏడు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ కార్యక్రమంతో పాటు ఒక మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే ఆల్రెడీ ఒక 100 యూనిట్లు కలెక్ట్ చేశాం. ఎందుకంటే రక్త కొరత వల్ల శ్రీకాకుళంలో యాక్సిడెంట్ కేసెస్ కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్, బ్లడ్ అందక, తలసేమియా పిల్లలు, హెచ్ఐవి పిల్లలు రక్తం కొరత వల్ల చాలామంది చనిపోతున్నారు. ఒకరు రక్తదానం చేస్తే 4 ప్రాణాలు కాపాడవచ్చని ముఖ్య ఉద్దేశంతో మా ట్రస్ట్ సభ్యులందరం కూడా 200 మంది కూడా ఈవేళ ఇక్కడ డొనేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్ అందరికీ డొనేట్ చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం ఈ కార్యక్రమానికి గౌరవ మన రెడ్ క్రాస్ చైర్మన్ గారు జగన్మోహన్ రావు గారు, హర్షవల్లి ప్రసాద్ గారు, మా గురుస్వాములు అందరూ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇలాంటి రక్తదాతలు మాత్రం వారికి రెడ్ క్రాస్ తరఫున, మిగతా సంఘాల తరఫున వారికి నిజంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఏదో మాధవ సేవ చేస్తే మానవ సేవ ఊరుకుంటారు. మానవ సేవ చేసి మాధవ సేవని తీసుకొని రావడం చాలా అరుదు. అయితే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సుమారు 35,000 యూనిట్ల రక్తం అవసరం. అలాంటి అవసరం ఉన్నప్పుడు ఇలాంటి ఎన్జిఓస్ని కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని ఇవాళ రక్తం కొంత మేరకు కొరత తగ్గించినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సుమారుగా 17-18 సంవత్సరాలుగా ఈ రక్తదాన యజ్ఞంలో ఒక వాలంటీర్గా నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇవన్నీ వీరందరూ కలిసి ఏకంగా చేసి సుమారు ఇక్కడ రక్తాన్ని కొరత తగ్గించారని మాత్రం కొంతవరకు నేను చెప్పగలను. ఇంకా అవసరం ఉంది. సుమారు 35,000 యూనిట్లు అంటే సుమారు 18,000-15,000 యూనిట్లో మనం ఇప్పుడు సేకరించగలుగుతున్నాం శ్రీకాకుళం జిల్లాలో. ఈ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించి చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. అదే వాళ్ళకున్న మెయిన్ ఏమిటంటే భక్తితో కూడాను ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ మొత్తం ఉన్న సభ్యులందరూ 200 మంది సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ మోటివేట్ చేస్తూ డోనర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క శిబిరాన్ని చాలా సక్సెస్ చేస్తున్నారు. ఈ రక్తం అనేది మన రెడ్ చైర్మన్ గారు చెప్పినట్టు చాలా విలువైంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరు ఏదైనా అవసరమైనప్పుడు రక్తం అడుగుతాం, కానీ దానికి మన తరఫున ఒక మనిషిని ఆ రక్తదానం చేయమని చెప్పి మనం ఎవరు కూడా ఫోర్స్ చేయము. ఆ విధంగా చేస్తే రక్తం కొరత అనేది ఉండకుండా ఉంటుంది. ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాకు సరిపోయిన రక్త నిల్వలు వీలైనంత ఇలా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ ముందుకొస్తే చాలా బాగా దీన్ని మనం తీర్చగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ